హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇప్పుడు వీడియోలో ఏంటంటే టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదండి. ఈ టిష్యూ పేపర్స్ని మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవడానికి కానీ మన అవసరాలకే కాకుండా ఆర్ట్కి కూడా వాడుకోవచ్చండి. ఏమైనా డెకరేషన్ చేయడానికి కానీ ఏమైనా ఎవరికైనా ఏదైనా రాసి ఇచ్చినప్పుడు కానీ చాలా యూజెస్గా ఉపయోగపడుతుందండి. దానిలో భాగంగానే ఈ టిష్యూ పేపర్స్తో నేను చాలా అయితే చేశాను. మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఫస్ట్ అయితే వీటిని నేను ఏం చేయాలనుకున్నానంటే వీటికి కలర్స్ అయితే కలరింగ్ అంటే ఆ కలరింగ్ ఏంటంటే పెయింట్లా కాకుండా డిఫరెంట్గా కలర్ అయితే చేయాలనుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మన కింద వైట్ షీట్ ఉంది కదా, దానికి పెడితే టిష్యూ పేపర్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కింద అంటికిపోతుందండి. ఇలా ఏదైనా బుక్ కానీ ఏదైనా పెట్టుకున్నారంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది. పిల్లలకి ఇలాంటివి చాలా బాగుంటాయండి. ఒక బ్రష్లో మనం కలర్ని డిప్ చేసి అదే బ్రష్ని వాటర్లో డిప్ చేసి ఇలా టిష్యూ పేపర్ పెట్టామంటే అది ఇలా స్ప్రెడ్ అవుతుందండి. దానివల్ల ఒక డిఫరెంట్ కలర్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను. చాలామంది లైవ్ చేసినప్పుడు ఆర్ట్కి సంబంధించిన వీడియోలు చేయమన్నారు కాబట్టి ఆర్ట్ అనేది ఒక ప్యాషన్ కూడా కాబట్టి ఆ టాపిక్లో భాగంగా నేనైతే ఇది చేస్తున్నానండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను దసరా వస్తుంది కాబట్టి ఫెస్టివల్కి సంబంధించిన వీడియోస్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ కుర్తీ సెట్స్ కానీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ప్లస్ ఇక్కడ చూసారు కదా, మొత్తం కలర్ అయితే కలర్లో డిప్ చేసి వాటర్లో ముంచి ఇలా పేపర్ మీద అయితే వేసుకున్నానండి. మన ఇష్టం అండి. మనం థిక్గా వేసుకోవచ్చు, లైట్గా వేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా అయితే వేసుకోవచ్చు. ఇదే పేపర్స్తో మనం ఫ్లవర్స్ చేయొచ్చు, ఇంకా చాలా ఆర్ట్ అనేది చేయొచ్చండి. రోజ్ ఫ్లవర్ కూడా చేయొచ్చు. ఆ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఇలా పెట్టిన తర్వాత ఈ పేపర్ని మనం కంప్లీట్గా డ్రై వదిలేయాలండి. అంటే ఒక 4 to 5 hours వదిలేసామంటే, లేకపోతే డ్రైయర్తో ఎలా అన్నా కూడా అది న్యాచురల్గా ఎండిపోయినట్టు పేపర్ వస్తుంది చూసారా, అలా వచ్చిందంటే మనం ఫ్లవర్స్ చేసినప్పుడు కూడా అలా నిలబడే అయితే ఉంటాయి. ఇక్కడైతే ఫస్ట్ పింక్ కలర్ వేసినప్పుడు చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికి కూడా కలర్ఫుల్గా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ డిజైన్కి ఎప్పుడైనా పెద్ద పెద్ద ఇలా షీట్ బ్యాక్గ్రౌండ్ దేవుడికి వెనకాల మనం ఇలా పెట్టుకుంటాం చూడండి, ఆ కార్డ్బోర్డ్ మీద ఈ టిష్యూ పేపర్స్కి ఇలా కలర్స్ వేసుకుని జస్ట్ లైట్ గ్లూ అంటించగానే వంటిపోతాయండి. దీనికి ఏం పెద్ద పని కూడా చేయక్కర్లేదు. అంటించామంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా కలర్ఫుల్గా రెయిన్బోలా చాలామందికి కనబడితే ఇష్టం కదా, అలా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ పింక్ కలర్ అయిపోయింది కదా, పింక్ కలర్ అయిన తర్వాత నేను నెక్స్ట్ కలర్ అయితే ఆరెంజ్ తీసుకోవాలనుకున్నానండి. మీకు నేను చెప్పిన టిప్ అర్థమైంది కదా. బ్యాక్గ్రౌండ్ మనం ఇలా సన్ షేప్ అయితే కట్ చేసుకుని దానికి ఇలాంటి టిష్యూ పేపర్స్ మీద మనకు నచ్చిన కలర్స్ అనేవి వేసుకుని జస్ట్ బ్లూ అలా స్ప్రింకిల్ లైట్గా వేసి ఇలా టిష్యూ పేపర్స్ అంటించామంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దేవుడికి కొంచెం ఉన్న హైట్కి ఈ కార్డ్బోర్డ్ ఆర్ట్ అనేది పెద్దగా చేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. త్వరలో నేను అది కూడా చేస్తాను. కొంచెం టైం అయితే కావాలి. ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి డెకోర్కి సంబంధించినవి కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా మంచి మంచి కాస్మెటిక్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి, ఏ పేజ్లో తీసుకుంటే బాగుంటుంది, 1 gram గోల్డ్ ఇలాంటివన్నీ అయితే మీకు చెప్తాను. ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్ సేమ్ పింక్ కలర్ ఎలా వేసుకున్నాను, ఆరెంజ్ కలర్ బ్రష్ ముంచి వాటర్లో ముంచి టిష్యూ పేపర్ మీద అయితే వేసుకుంటున్నాను. మరొక మంచి టిప్ అండి, ఎవరికైతే 1 gram గోల్డ్ హోల్సేల్ ప్రైస్లో కావాలి, తక్కువలో కావాలి, ఆన్లైన్లో ఉన్న అన్ని రేట్ల కన్నా తక్కువలో కావాలి అంటే నేను వర్క్ చేసే షాప్లో నేను 1 gram గోల్డ్ అది ఉంటుంది కదండి, బయట రేట్ కంపారిజన్ చేసుకుంటే నేను చేసే షాప్లో అయితే చాలా రేట్లు తక్కువ ఉంటాయి. వీళ్ళు ఎవరికైనా కావాలంటే మన తరపున ఇంకా తగ్గించి ఇవ్వడానికి ట్రై చేయొచ్చు. నేను ఆన్లైన్ అయితే అడుగుతాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఎవరికైనా కావాలంటే మన ప్రొఫైల్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ పైన 2 links అయితే ఇచ్చానండి. 1 gram గోల్డ్ది పేజ్ ఉంటుంది, గామ్ని 1 gram గోల్డ్ అని, ఆ పేజ్కి వెళ్ళి ఫాలో అవ్వండి. చోకస్ అవన్నీ కూడా అప్లోడ్ చేశాను. నార్మల్గా నేమ్ అయితే మన పేజ్దే ఉంటుంది, అలా ఏముండదు. నార్మల్గానే
మా షాప్లో ఉన్న రేట్లకే మీకు ఇచ్చేస్తాం. జస్ట్ ఇది ఏంటంటే ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్రైస్లో 1 గ్రామ్ గోల్డ్ కావాలనుకునే వాళ్ళకి వీలైతే డిస్క్రిప్షన్లో గామ్ని 1 గ్రామ్ గోల్డ్ అనే పేజ్ కూడా లింక్ ఇస్తాను. ప్లస్ అంటే మన రెగ్యులర్ పేజ్ కూడా ఉంటుందండి ఇన్స్టాగ్రాము. మీరు నాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటే కనుక గామ్ని బ్యూటీ అండ్ ఫ్యాషన్ అంటే ఆ లింక్ కూడా సబ్స్క్రైబ్ బటన్ పైన ఉంటుంది. అక్కడ మీరు చెక్ చేశారంటే 2 లింక్స్ అయితే మీకు ఇచ్చాను ఈజీగా అయితే ఉండడానికి. పింక్ ఆరెంజ్ అయిపోయిన తర్వాత బ్లూ కలర్ అయితే నేను తీసుకున్నాను. సేమ్ బ్లూ కలర్ కూడా పెయింట్లో ముంచి వాటర్లో ముంచి టిష్యూ పేపర్ మీద వేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ టిష్యూ పేపర్స్ కూడా 20 రూపీస్కి 3 టిష్యూ ప్యాకెట్స్ వస్తాయండి. ఒక్కొక్క ప్యాకెట్లో 10 టిష్యూస్ అయితే ఉంటాయి. అదే పెద్ద టిష్యూ ప్యాకెట్ తీసుకుంటే మనకి 60-70 ఆ ప్రైస్ అయితే పడుతుంది, చాలా తక్కువ. ఇలాంటివన్నీ డీటెయిల్స్ మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే ఇక్కడ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసిన నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ కూడా అయిపోయింది కదా, పింక్ ఆరెంజ్ బ్లూ. నెక్స్ట్ ఏ కలర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నానండి. ఇలా డబుల్ ట్యాప్ చేసామంటే ఇక్కడ కలర్ అటేపు కూడా అండి ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ కలర్ అయితే గ్రీన్ అనుకున్నానండి. నార్మల్గా అయితే అసలు ఎల్లో అనుకున్నాను, మళ్ళీ ఎల్లో అయితే డల్ అయిపోతుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడైతే గ్రీన్ కలర్ అయితే తీసుకుందామని ఆలోచిస్తున్నాను. 3 కలర్స్ చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనం ఒక కలర్ని బాగా ఎక్కువ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, కావాలంటే మనం డాట్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ చేతికి పెయింట్ వేసుకునే హ్యాండ్ షేప్ కూడా రకరకాల ఆర్ట్స్ అనేవి చేసుకోవచ్చు అండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. కుర్తీ సెట్స్కి కానీ బడ్జెట్లో ఫ్రాక్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని గివ్ అవేస్లో కూడా పార్టిసిపేట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు మంచిగా చేయడం అలా ఏం కాదు, మీరు ఏ మెసేజ్ చేసినా నేనైతే దాన్ని తీసుకుంటాను, వీలైతే రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. చూసారు కదా, గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బ్రషెస్ అనేవి కూడా చాలా బాగున్నాయండి. నేను మీషోలో అయితే తీసుకున్నాను. 140 రూపీస్కి అంటే ఒక బ్రష్ 10 రూపీస్ అలా పడినట్టుంది. ఇది నెయిల్ ఆర్ట్కి సంబంధించిన బ్రష్లు అండి. నేను పెయింట్ కానీ తీసుకున్నాను, కానీ నెయిల్ ఆర్ట్ కూడా చేస్తాను, నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఫస్ట్ నెయిల్ ఆర్ట్ అనేది నేను చదవలేదండి. బాగున్నాయి కదా, చిన్న పెయింటింగ్స్కి ఇది సరిపోతాయని తర్వాత మళ్ళీ నేను ఎవరో అడిగితే రేట్ కోసం అని చూసినప్పుడు కింద నెయిల్ ఆర్ట్ అని ఉంది. అయ్యో నెయిల్ ఆర్ట్ అనుకున్నాను. కొన్నిట్లో రెండింటికి మనకు ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేయాలంటే పెయింటింగ్ వేసుకున్నా కూడా నెయిల్ ఆర్ట్ చేసుకున్నా కూడా వెంటనే బ్రష్లు అయితే కడిగేసుకోవాలండి, లేకపోతే గట్టిగా అయిపోతాయి. నెక్స్ట్ టైం మనం పెయింటింగ్ చేసుకున్నప్పుడు అవి అంత కంఫర్టబుల్గా అయితే ఉండవు, గట్టిగా అయిపోతాయి. అందుకని చెప్పేసి ఇక్కడ చూసారు కదా 4 కలర్స్ షీట్స్ అయితే కలర్స్ అయితే వేసేసుకున్నాను కదా, వాటర్ అయితే కూడా ఏమి ఉండదు. అలాగే ఇక్కడ చూసారు కదా 4 పేపర్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదండి. ఎప్పుడైనా మనం ఒక ఫోటోని కూడా మధ్యలో పెట్టుకోవచ్చండి కలర్ఫుల్గా ఉండడానికి. ఇక్కడ చూసారు కదా సరదాగా హ్యాపీ బర్త్డే అని రాశాను. ఇలా కూడా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇక్కడ మధ్యలో నేమ్ రాసి ఇలా ఫోటో అయితే ఎడిటింగ్ చేసి పంపించవచ్చండి. అలాగే ఈ పేపర్స్ని ఇంకెలా యూజ్ చేయాలనేది మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను ఫ్లవర్ అయితే చేస్తున్నాను. ఫ్లవర్ కోసం మధ్యలో టిష్యూ పేపర్ని కట్ చేసి చివరి చిన్న గమ్మేస్తే అది పొడుగ్గా అవుతుంది కదండి. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి జస్ట్ ఇలా చింపినట్టుగా ఇలా లైన్గా ఇలా పెట్టుకుంటూ ముడి మధ్యలో మెలిక అంటారు కదా, అలాంటిది అయితే వేసుకుంటూ వెళ్ళాలండి. ఇది కూడా నేను ఆన్లైన్లోనే చూసాను ఈ ఫ్లవర్ మేకింగ్. ఇది జస్ట్ నేను ట్రై చేసినప్పుడు మీకు కూడా చూపించాను. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం చిన్నది చేయగలిగామంటే మనం పెద్ద ఫ్లవర్స్ చేయాలనుకున్నప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని చేసినప్పుడు బాగుంటుందండి. ఫస్ట్ మనం ట్రై చేయాలి, అది మనకు వస్తుందో రావట్లేదో. ముందుగానే మనం అన్నీ కొనేసుకున్నామంటే కొంచెం మనీ అయితే వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ నేను చూస్తున్నానండి ఆ మెలిక అనేది ఎలాంటి షేప్ వస్తుందని, కానీ చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఫ్లవర్ అయితే ఇంకా డార్క్ కలర్స్ అయితే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆ మెలిక అనేది ఫ్లవర్ షేప్ని అయితే చాలా బాగా అయితే ఇచ్చింది. చూసారు కదా కంప్లీట్గా. ఇక్కడైతే కింద మనం బ్యాండ్ పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే పేపర్ని ఇలా రౌండ్గా చేసి దాని మధ్యలో ఇలా స్టిక్గా
పెట్టుకుంటే కూడా డెకరేషన్లా కూడా పెట్టుకోవచ్చు. చాలా అయితే నాకు నచ్చిందండి. ఇంకో విధంగా ఏంటంటే మన ఫ్రెండ్కి ఎవరికైనా పిల్లలు బర్త్డే విష్ చేయాలనుకున్నప్పుడు ఈ పేపర్ మీద స్కెచ్తో మనం ఇది బ్యాక్గ్రౌండ్గా తీసుకుని నేమ్స్ రాసి ఇచ్చామంటే చాలా బాగుంటుంది. ఇది డ్రై అయిపోయాక చూసారు కదా, చాలా బాగుంది. ఇంకా కలర్స్ అయితే కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే